ఆలకించు దేవా స్తోత్రాలాపనా ఆత్మతో సత్యముతో ఆరాధించెదం ఆత్మతో సత్యముతో ఆరాధించెదం హల్లెలూయా 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 చేసిన మేళ్లను తలచి మహిమపరచెదము నిరంతరం కృతజ్ఞతాస్తుతులర్పించెదం నీవు చేసిన మేళ్లను తలచి మహిమపరచెదము నిరంతరం కృతజ్ఞతాస్తుతులర్పించెదం కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీతనాదములతో గళమెత్తి గానం చేసేదము కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీతనాదములతో గళమెత్తి గానం చేసేదము హల్లెలూయా 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 చెలులను రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడా నిజ రక్షకుడా నశించు చెలులను రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడా నిజ రక్షకుడా రక్షణానందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా రక్షణానందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ప్రతి విషయములో ప్రార్థించేదం ప్రతిరోజు ఇలా ప్రార్థించేదం ప్రజలందరికై ప్రార్థించేదం ప్రతి విషయములో ప్రార్థించేదం ప్రతిరోజు ఇలా ప్రార్థించేదం ప్రజలందరికై ప్రార్థించేదం ప్రార్థన నాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా ప్రార్థన చేసేదం విజ్ఞాపన చేసేదం ప్రార్థన నాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా ప్రార్థన చేసేదం విజ్ఞాపన చేసేదం హల్లెలూయా 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 ఆమేన్
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వారు మన రెండు చేతులు ఆయన వైపు చాపి దేవానికి స్తోత్రం. ఆరాధన యేసు నీకే అయ్యా, ఆరాధన నీకే తండ్రి. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందు నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. ఆరాధన ఆరాధన యేసు నీకే, నీకే ఆరాధన యేసు నీకే దేవా, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు. యానికి స్తోత్రం. నీటి పైన నడిచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు ఉండగా నా చింత లేదయా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు తోడు ఉండగా చింతే లేదుగా. ఆరాధన ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే దేవా, ఆరాధన యేసు నీకే దేవా, ఆరాధన యేసు నీకే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసయ్యా నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే.
అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేశారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దీంట్లో పాలు పంపులు పొందుతూ దేవుని నామ ఘనత మహిమార్థమై ఆయన వాక్యాన్ని వింటూ బలపడుతున్నటువంటి బిడ్డలందరినీ ప్రభు దీవించాలని నేను కోరుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సాల్వేషన్ అండ్ అష్యూరెన్స్, రక్షణ నిశ్చయత. సాల్వేషన్ అష్యూరెన్స్, రక్షణ నిశ్చయత. చాలామంది జీవితాల్లో రక్షణ పొందుకుంటారు, కానీ పొందుకునేటువంటి బిడ్డలు వారి జీవితంలో నేను రక్షణ పొందాను అనేటటువంటి ఆ నిశ్చయత లేనివారిగా ఉంటారు. గనుక మనందరికి కూడా ఏం కావాలంటే రక్షణ నిశ్చయత అనేది, అష్యూరెన్స్ అనేది కావాలి. ఈ అష్యూరెన్స్ అనేది మనకు ఎలా వస్తుంది అనే విషయాలను గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. తర్వాత ఈ నిశ్చయితను గూర్చి మనకి ఎలా కలుగుతుంది అనే విషయాలు రాబోయే 3 దినాలు కూడా దీని గురించి మనం ధ్యానం చేద్దాం. దీంట్లో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమన్స్ చాప్టర్ 8 verse 15 and 16. For you did not receive the spirit of bondage again to fear, but you received the spirit of adoption, by whom we cry out, Abba, Father. The Spirit himself bears witness with our spirit that we are children of God. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మనందరినీ కూడా దేవుడు రక్షించాడు. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా, తర్వాత ఆ విశ్వాసమును బట్టి ప్రభు రక్షించాడు. ఇక రెండవ విషయం ఏంటంటే, రక్షించబడిన మన పేర్లన్నీ కూడా దేవుడు తన జీవ గ్రంథంలో రాసి ఉంచాడు. రక్షణ ఇచ్చాడు, మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. మనము దేవుని ప్రజలముగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాంగంగా మనం ఉండేటటువంటి అవకాశాన్ని కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు ఇచ్చాడు. ఈ దేవుని పిల్లలము అనే పిలబడేటటువంటి ఆ కృప ఉంది చూశారు, అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ కృపను దేవుడు మనకు అనుగ్రహించి మనందరినీ కూడా దేవుడు తన కృప చేత రక్షణలోకి నడిపించాడు. ఈ గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, అద్భుతమైన రక్షణ దేవుడు మనకు అందించాడు. ఈ రక్షణ పొందినటువంటి మనమందరం కూడా ఆయన వాక్యాన్ని ఆలకించటం ద్వారా, ఆయన వాక్యాన్ని విశ్వసించటం ద్వారా మనందరినీ కూడా దేవుడు రక్షణలోకి నడిపించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో ఆయన వాక్యాన్ని వినడం ద్వారా, విశ్వసించడం ద్వారా దేవుడు మనల్ని తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటించాడు. ఎంత మంచి దేవుడు! తీర్పులోనికి రానియకుండా చేశాడు. విన్నటువంటి మనల్ని, విశ్వసించిన మనల్ని తీర్పులోనికి రాకుండా దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనందలి విశ్వాసము ద్వారా ఆయన పిల్లలమయ్యే భాగ్యాన్ని ఆయన మనకు దయచేశాడు. ఆ జీవము గల దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క శక్తిని, బలాన్ని, అధికారాన్ని మనకు దయచేస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుడు మన ఎడల చూపించిన తన కరుణ, తన వాత్సల్యతను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. నిజంగా నశించిపోవచ్చున్న మనల్ని పాపములో, శాపములో, దారిద్ర్యములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన జీవితాలను ప్రేమించి
తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా, ఆయన వాక్కు ద్వారా, ఆయన నామములో మనం తీసుకున్న బాప్తిస్మము ద్వారా ఆయన మనకు రక్షణ ప్రసాదించాడు. ఒకవేళ ఈ రక్షణే లేదు అంటే మనకు శిక్ష అనేది తప్పదు. ఆ శిక్ష కిందకు మనం వెళ్లకుండా కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు రక్షణ నిశ్చయత మనకు దయచేశాడు. మనము భావాల మీద ఆధారపడినది కాదు ఈ నిశ్చయత అంటే. ఎందుకనగా భావాలు మార్పు చెందును, నిశ్చయత నిలుచును. అంటే నేను రక్షించబడినట్టే ఉన్నాను అనేది ఒక ఫీలింగ్. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఫీలింగ్స్. ట్రూత్ ఏంటంటే, సత్యం ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షించబడ్డాననే ఫీలింగ్ కలగటం కాకుండా వాస్తవంగా నేను రక్షించబడ్డాను అనేటటువంటి ఆ నిశ్చయతలోకి రావాలి. ఆ నిశ్చయత ఎలా వస్తుంది అంటే మొదటి విషయాన్ని మనం చూద్దాం. టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము. టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము. అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఇందాక మనం చదివినటువంటి భాగంలో మనమందరం కూడా యేసునందు, యేసు వాక్యం విన్నాం, యేసునందు విశ్వాసం ఉంచాం, యేసు ప్రభు నామములో బాప్తిస్మము తీసుకున్నాం, మరణములో నుండి జీవములోనికి దాటాము. ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేశాడు కదా. మరి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేస్తే, ఈ గొప్ప కార్యం మన కొరకు చేసినటువంటి ఆ జీవము గల దేవుని సముఖములో, సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు అనే నిశ్చయత మనకు కలగడానికి మొదటి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సాక్ష్యం. టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మిక సాక్ష్యం. ఈ సాక్ష్యం ఏం చెప్తుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూస్తే మనము దేవుని పిల్లలమని ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ బేర్స్ విట్నెస్ with our spirit that we are children of God. The Spirit himself, which is Spirit, the Spirit of God, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, he is giving us internal testimony or witness that we are children of God. మనము దేవుని పిల్లలము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఈ విశ్వాసము, ఈ సాక్ష్యము మన అంతరాత్మలో యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ అని మన అంతరాత్మలో ఆయన మన ఆత్మతో సాక్ష్యం చెప్తాడు. నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవు అని సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యం ద్వారా మనకేం కలుగుతుందంటే ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ అండ్ అష్యూరెన్స్, అంటే ఆంతరంగికమైనటువంటి నమ్మకం మరియు నిశ్చయత. ఈ రెండు కలిగినప్పుడు ఎవరైనా వచ్చి నీవు దేవుని బిడ్డవు కాదు అని చెప్తే మనం దానిని అంగీకరించడానికి ససేమిరా అంటాం. గనుక ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆత్మదేవుడిచ్చే సాక్ష్యం ద్వారా మనకు నిశ్చయితను కలిగించాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరికి వారే ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం కదా, దేవునితో మాట్లాడబోతున్నాం కదా. ఎవరమని మాట్లాడుతాం? మనము ఆయన రక్తము ద్వారా కడగబడిన వాళ్ళం, ఆయన సొత్తు మనం. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు మనం ఆయన పిల్లలమని. గనుక ఈ సాక్ష్యం నిలిచి ఉండేదిగా, మన బ్రతుకుల్లో అది ఎంతో మేలుకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వారమై, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యాన్ని పొందుకున్న వారమై,
నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అనే నిశ్చయితతో మనమందరం కూడా ఏం చేయాలంటే కృపాసనము దగ్గరికి రావాలి. ఈ కృపాసనము దగ్గరికి రావడానికి మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, ఈ కృపాసనం దగ్గరికి రావడానికి మనం ఏం చేయాలి, మరి ఏ విధంగా మనము ఈ కృపాసనం దగ్గరికి రాగలము అనే విషయాన్ని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ ధైర్యం ఎవరిచ్చారు? కనికరింపబడిన మనల్ని, దేవుని పిల్లలమైనటువంటి మనల్ని దేవుని యొక్క సహాయం కొరకు కృప పొందేటట్టుగా కృపాసన దగ్గరికి వచ్చి ప్రాధేయపడి ప్రార్థన చేయవలసినటువంటి బిడ్డలంగా మనమున్నాం. అలాగూ మనం చేయుట కొరకు గాను కృపామయుడైన దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనమందరం కూడా ఏం చేద్దామంటే తలలు వంచి కళ్ళు మూసుకుని ఓ నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు మా అంతరాత్మలో, పరిశుద్ధాత్మ దేవా, మా ఆత్మతో మీరు చెప్పుచున్న మాట మేము విని మీ పిల్లలంగా మేము పిలువబడ్డానికి కావలసినటువంటి కృప మాకు దయచేయని ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా నిశ్చయిత లేకపోతే, పరిశుద్ధాత్మదేవా, మీరు ఇచ్చే సాక్ష్యాన్ని మేము నిశ్చితంగా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా మేము వినగలుగుటకు సహాయం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు. రక్షణ నిశ్చయిత అనేటటువంటి ఈ అంశంలో మాతో ఇంతవరకు రక్షణను గూర్చియు రక్షణ నిశ్చయిత పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యం ద్వారా మేము కలిగి ఉండడానికి మీరు సహాయపడుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మేము నీ పిల్లలమని నీ సింహాసన దగ్గరికి వచ్చి కనికరింపబడి కృప పొందేటట్లుగా మీ కృప మాకు దయచేసి మీ ఆత్మ కార్యం మా జీవితంలో మీరు చేసి మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మాతో కూడా మీరుండండి. మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి. మా పక్షంగా మీరున్నందుకు వందనాలు. మా కొరకు యుద్ధాలు చేస్తున్నందుకు వందనాలు. బలహీనులను బలపరచండి, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, ప్రతి విధమైన చీకటి క్రియలన్నీ కూడా లయపరచండి, అపవాది శక్తుల యొక్క ప్రభావాన్ని నాశనం చేయండి. ప్రతి ఇంటిలో శాంతి, సమాధానం, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన తీరు అందరికీ దయచేసి మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీరిచ్చిన సాక్ష్యం కొరకు వందనాలు. నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు అని మా ఆత్మతో కూడా మీరు సాక్ష్యమిచ్చి మమ్మలను దృఢపరిచి మా విశ్వాసాన్ని స్థిరపరిచి మిమ్మల్ని ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. అనిశ్చితిలో నుంచి నిశ్చయితలోకి వచ్చి నిశ్చయితను పొందిన వారమై నిశ్చయముగా నీ కొరకు జీవించుటకు కావలసిన కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రక్షణ నిశ్చయతతో ఆనంద సంతోషాలతో ప్రభు యొక్క సింహాసనం ఎదుట సాగిలపడి ధైర్యం పొందుకుని సమయోచితమైన సహాయమును పొందుకొని ఆయన మహిమార్థమై మనమందరం జీవించుటకు ప్రభు మనకు తోడయుండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.